ఇది మంచి చోకర్, చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. అండ్ మంచి సీ గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. సీ గ్రీన్ బీడ్స్ అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి సీ గ్రీన్ బీడ్సే, ఇవి కూడా సీ గ్రీన్ బీడ్సే. బ్రాడ్గా చోకర్కి చిన్న పెండెంట్ లాగా వచ్చేసింది. ఇది కూడా చాలా లుక్ ఉంది, చాలా అమేజింగ్గా ఉంది. అండ్ కమ్మలు కూడా కాస్త పెద్దగా వచ్చాయి, మంచిగా వచ్చాయి. ఇయర్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వచ్చిందనమాట. చాలా లుక్ ఉంది అండ్ మంచి లైట్స్కి షైన్ అవుతున్నాయి బాగా. క్వాలిటీ చాలా బాగుంది, సూపర్ డూపర్గా ఉంది క్వాలిటీ. మీకు వీడియోలో చూసే కన్నా ఇంకా న్యాచురల్గా చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది క్వాలిటీ. ఇక్కడ అంతా వీడియోలో నా కెమెరాలో అంతా క్యాప్చర్ చేయలేకపోతున్నాను, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ బీడ్స్ మనం మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు కలర్ కావాలంటే. కాకపోతే స్టోన్ సీ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాంగింగ్ అంతా సీ గ్రీన్ బీడ్సే ఇచ్చేసారనమాట. ఇది సీ గ్రీన్, ఈ డార్క్ గ్రీన్ కూడా ఉంటుంది, అది సేల్ అయిపోయింది. అంటే ఈ బీడ్స్ డార్క్ గ్రీన్ బీడ్స్ ఉండే, అది సేల్ అయిపోయింది. ఎవరికైనా కావాలంటే ఇక్కడ డార్క్ కలర్ గ్రీన్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది లుక్, మీకు చూపిస్తాను. కెమెరాలు ఇంకా కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లే, కానీ రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇది ఆన్లైన్ కాబట్టి మనం చూపించాలి కరెక్ట్గా, ఎంత చూసినా మనిషి. కానీ నేను యాజ్ పాసిబుల్ యాజ్ మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవంతా మంచి సీజెట్స్ వచ్చేసాయి, మంచి పికాక్స్ లాగా వచ్చేసాయి. అండ్ కమ్మలు కూడా మరీ పెద్దగా లేవు, మరీ చిన్నగా లేవు కాబట్టి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది మొత్తం ఫుల్ సెట్ అండి, కమ్మలు విత్ నెక్ పీస్, డబల్ పెండెంట్ లాగా వచ్చింది కాబట్టి ఇంకా లుక్ చాలా బాగుంది. ఇది విక్టోరియన్ మైందీ పాలిష్, విక్టోరియన్లోనే మైందీ పాలిష్ అంటారు దీన్ని. లైట్గా కొంచెం గోల్డెన్ కొంచెం బ్లాక్ మిక్స్ ఉంటుందన్నమాట. విక్టోరియన్లోనే కొంచెం గోల్డెడ్ ఇక్కడ ఉన్నాయి కదా మీకు, ఇది కొంచెం గోల్డ్ షేడ్లా కనిపిస్తుంది. ఇదంతా మళ్ళీ అంటే ఎక్కువ చూసే వాళ్ళకి అర్థమవుతుంది మైందీ పాలిష్ అని. ఇది వచ్చేసి మంచి చోకర్ టైప్ వచ్చిందన్నమాట. ఇలా మంచిగా పెద్ద పెండెంట్ లాగా ఉంది, పెద్ద పెండెంట్ లాగా ఉండి వచ్చేసి ఇక్కడ సైడ్కి బీడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్ చిన్నగా ఉందనుకో, ఇక్కడ వరకు వేసుకొని థ్రెడ్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెద్దగా ఉందనుకో ఇలా బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచి బ్రాడ్గా ఉంటుందన్నమాట. ఇది దీని కమ్మలు వచ్చేసి ఇలా ఉన్నాయి, మంచి ప్యారెట్స్ లాగా వచ్చేసాయి, రెండు బర్డ్స్ వచ్చేసాయి. అండ్ ఇది కొంచెం డార్క్ గ్రీన్ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఈ కలర్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. కొంచెం డార్క్ గ్రీన్ సీ గ్రీన్ మిక్స్డ్ లాగా ఉంటాయి. ఇది ఒక చోకర్ మోడల్. ఇప్పుడు ఇలా వేసుకున్నాక కూడా ఫ్యూచర్లో ఇలా కూడా చేయించుకోవచ్చు, లాంగ్లో కూడా చేయించుకోవచ్చు, వేరే కలర్ యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు. గ్రీన్ ఎక్కువ కలర్స్ అన్నీ శారీస్ మీదకే పోతాయి కాబట్టి ఇలా గ్రీన్ తెచ్చాను ఈ చోకర్. లేదంటే మీకు బీడ్స్ వేరే కలర్ యాడ్ చేయమన్నా కూడా యాడ్ చేసిస్తాను, ఓకేనా. వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటివి చోకర్ కావాలి, నాకు ఈ కలర్లో కావాలి మేడం అంటే నాకు ఒకసారి పిన్ చేయండి, నేను చెప్పేస్తాను. ప్రైస్ అండ్ బీడ్స్ ఎలా పడతాయని చెప్పేస్తాను, ఓకేనా. చాలా ఎక్సలెంట్గా ఉంది, నెక్ నిండాగా కనిపిస్తుంది, మనకు వేసుకుంటే నెక్ నిండుగా కనిపిస్తుంది. నేను ఈరోజు వీడియోలకి రావట్లేదు, కనబడట్లేదు, కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో నేను తెచ్చిన వెంటనే నాకు చూపించాలని చాలా ఆత్రంగా ఉండింది, అది హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం చూపించలేకపోయాను. అందుకే వెంటనే ఏం చేశానంటే ఇలా చేస్తే ఇంకా నేను ఎప్పటికీ వీడియో చేయలేనని టకటక దీని మీద వేసి మీకు వీడియో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ నాకు పిన్ చేయండి. చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది వచ్చి విక్టోరియన్ మోడల్ అండి. నెక్స్ట్ ఇదండి, ఎంత బాగుంది కదా, ఎంత చక్కగా ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మధ్యలో బ్రాడ్గా వచ్చేసి అండ్ కార్నర్కి వచ్చేటప్పుడు ఇలా సన్నగా వచ్చేసింది. మంచి మైందీ పాలిష్,
ఇక్కడ చక్కగా పెద్ద పీకాక్ వచ్చేసింది అండ్ చిన్న ఎలిఫెంట్ వచ్చేసింది. బ్యాక్ ఎలిఫెంట్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో కదా, చాలా ప్రిటీగా ఉంది. అండ్ పీకాక్స్ అయితే సూపర్ ఉంది. మధ్యలో మంచి పెండెంట్ లాగా ఇచ్చారు. ఇది పింక్, ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ పింక్ కలర్ బీడ్స్ యాడ్ చేశారు. మీకు ఇంకా కలర్స్లో కావాలంటే పర్పుల్లో ఉంటుంది, గ్రీన్లో ఉంటుంది, సీ గ్రీన్ ఉంటుంది, డార్క్ గ్రీన్ కూడా ఉంటుంది, రెడ్లో అంటే లైట్ పింక్, డార్క్ పింక్ మెరూన్లో ఉంటుంది. ఇలా అన్ని టోన్ కలర్స్లో ఉంటుంది. మీకు కలర్ కావాలంటే నాకు ఆప్షన్ చెప్పండి, నేను అవైలబిలిటీ వెండర్తో చెక్ చేసి మీకు చెప్తాను. నేను తీసుకొచ్చింది అయితే ఈ కలర్ లైట్ పింక్. అండ్ స్టోన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మైందీ పాలిష్ ఇది. చాలా లుక్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంది. నెక్ నిండుగా ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ బ్రాడ్గా వచ్చేసింది, ఇలా వెళ్ళేటప్పటికి సన్నగా వచ్చేసింది. చాలా లుక్ చాలా బాగుంది. ఇండివిజువల్గా చూస్తే చాలా నచ్చేస్తుంది అందరికీ. ఇదన్నమాట, ఇది మైందీ పాలిష్. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు నేను ఇలాంటి హెవీ సెట్స్ తెచ్చాను. ఎవరికైనా కావాలంటే తొందరగా పిన్ చేయండి. ఏ కలర్ కావాలో నాకు చెప్పండి, బికాజ్ వెండర్ దగ్గర కూడా ఉండకపోవచ్చు. తొందరగా పిన్ చేయండి మీకు ఏ కలర్ కావాలి అండ్ ప్రైజింగ్ కోసం పిన్ చేయండి. అండ్ కావాలనుకున్న వాళ్ళే పిన్ చేయండి. వావ్ వావ్ వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్. డైలాగ్ గుర్తుంది కదా మీకు, ఇంటర్నెట్లో వైరల్ అయిన డైలాగ్. అది దీనికి సూపర్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ప్యారెట్ నుంచి పెద్ద ప్యారెట్ నుంచి చిన్న ప్యారెట్ వరకు ఉన్నాయన్నమాట. లాస్ట్ వరకు అలాగే ఉంది కంటిన్యూటీగా. అండ్ దీనిలో మైందీ పాలిష్, విక్టోరియన్ పాలిష్ మిక్స్. మైందీ పాలిషే కాకపోతే ఈ స్టోన్స్ అంతా ఇట్లా సీజెట్స్ వచ్చాయి మధ్యలో. ఇదంతా వచ్చేసి మైందీ పాలిష్. దీని షేప్ చూడండి, మధ్యలో బ్రాడ్గా ఉంది. ఇలా వెళ్తుంటే తగ్గిపోయింది బ్రాడ్నెస్. మధ్యలో మాత్రం చాలా బ్రాడ్గా ఉంది. సో ఇది ఎంగేజ్మెంట్స్కి లేకపోతే పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు అలా, అంటే బాగా గోల్డ్ వేసుకోవాలని ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రెండ్స్ అలా వేసుకోవచ్చు. ఇలాంటిది సింపుల్గా చాలా గ్రాండ్ కనిపిస్తుంది. మీరు ఒక్క పీస్ వేసుకున్నా చాలు, చాలా గ్రాండ్ కనిపిస్తుంది. వాళ్ళ యంగ్ పిల్లలకి చోకర్స్ చాలా నచ్చుతున్నాయి. అంటే ఎంగేజ్మెంట్స్ చేసుకునే వాళ్ళు, లేకపోతే మ్యారేజ్ ముందు హల్దీ, మైందీ ఇలాంటివి చేసుకున్నప్పుడు వేసుకోవడానికి గోల్డ్ జ్యువెలరీ వేసుకోలేము కదా, అలాంటప్పుడు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. వేసుకోని వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఫుల్ కవర్ అయిపోతుంది నెక్. చాలా సూపర్ ఉంటుంది. ఇది ఎవరైనా కావాలంటే తీసుకుంటారని చెప్పేసి తీసుకొచ్చాను. మీకు కావాలంటే వెంటనే పిన్ చేయండి, ప్రైజింగ్ చెక్ చేసుకోండి, అవైలబిలిటీ చెక్ చేసుకోండి, అప్పుడు పేమెంట్ చేయండి. ఓకేనా? అండ్ దీని కమ్మలు వచ్చేసి ఇలా ఉన్నాయి. మంచి 2 ప్యారెట్స్ అటు తిరిగి అటు ఇటుగా ఉంది. చాలా పెద్దగా ఉంది. అంటే ఇది డ్రాప్ లాగా ఉండేది వెడల్పుగా పొడుగ్గా ఉంది. పైన టాప్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది. చేంజ్ చేసుకోవచ్చు, కావాలంటే వేరేది వేసుకోవచ్చు. సో ఇదొక సెట్ అన్నమాట. ఓకే, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. మంచి చాలా పెద్దగా ఉంది. నా 4 వేలు కూడా సరిపోతున్నాయి. 3 వేలుకి పొడుగ్గా ఉంది, 1 వేలు పొడుగు ఇది ఒకటి ఉంది. సో నా 4 వేలకు సరిపోయేంత పొడుగ్గా ఉందండి. అండ్ ఇంకొకటి సూపర్ డూపర్ పీస్, చాలా బాగుంది. చాలా బ్రాడ్గా, లాంగ్గా, మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు చక్కగా ఫుల్ కవర్ అయిపోతుంది పైన. సన్నగా ఉన్న వాళ్ళకన్నా కొంచెం లావుగా, పర్సనాలిటీ హెవీగా ఉండే వాళ్ళకి, బ్రెస్ట్ హెవీగా ఉండి, చెస్ట్ హెవీగా ఉండి, పెద్ద నెక్, బ్రాడ్ షోల్డర్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ నెక్ కవర్ అయిపోతుంది. ఇది ఫుల్ అప్పర్ పార్ట్ మంచి కవర్ అయిపోతుంది. ఇక్కడేమో మంచి ఒక సెట్ లాగా ఉంది, దానికి వచ్చేసి మొత్తం ఇలా డ్రాప్స్ లాగా ఉన్నాయి. ఇక్కడేమో చాలా లాంగ్ వచ్చింది, వస్తూ లాస్ట్కి వస్తూ
ఇలా తగ్గిపోయింది, షార్ట్ అయిపోయింది. దీని షేప్ ఎంత బాగుందంటే చాలా బాగుంది, ఎంత లుక్ ఉందంటే సూపర్ డూపర్. వేసుకుంటే మాత్రం చాలా సూపర్ ఉంటుంది. కానీ నేను వేసుకొని చూపించే సాహసం చేయలేకపోతున్నాను. మేబీ నా పర్సనల్కి సూట్ అవ్వదేమో, ఐ డోంట్ నో. బట్ ఒకసారి వేసుకొని చూపిస్తా తర్వాత. దీని కమ్మలు వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇది మంచి సిల్వర్ రెప్లికా లాగా ఉందన్నమాట. దీని కమ్మలు వచ్చేసి ఇలా పెద్దగా ఉన్నాయి. అండ్ దీనికి ఒక పాపడ బిళ్ళ కూడా వచ్చింది. ఇది సెట్ అన్నమాట. ఇది పాపడ బిళ్ళ, ఇది సెట్. మీకు ఇలాగే వచ్చేస్తుంది, సెట్ మొత్తం వచ్చేస్తుంది. దాని కమ్మలు ఇవి. మీకు ఇంత లాంగ్ వద్దనుకుంటే కూడా మనం తీయించేసేయచ్చు. కొంచెమే లాంగ్ కావాలి అనుకున్నా కానీ తీయించేయచ్చు. అండ్ దీని మాంగ్ టీకా వచ్చేసి ఇలా ఉంది. ఇది మొత్తం ఒక సెట్ అన్నమాట. మీకు ఇది ఇవన్నీ మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రేట్ అన్నమాట. అందుకే రేట్స్ చెప్పట్లేదు. ఎవరికి ఏది కావాలో అని పిన్ చేస్తే వాళ్ళకి నేను ప్రైజింగ్ చెప్తాను. బికాస్ ఇది ఇంత ప్రైజ్ నేను ఎప్పుడు ఇంత హెవీ ప్రైజ్ పెట్టలేదు ఇప్పటి వరకు నేను నా పేజ్లో. ఫస్ట్ టైం నేను కూడా ఒకసారి ట్రయల్ చేస్తున్నా. నాకున్న కస్టమర్స్ బేస్ ఎలా ఉందో చూద్దామని. హెవీవి పెడితే ఎలా యాక్సెప్ట్ చేస్తారు, తీసుకుంటారా లేదా అంటే. ఇది పార్టీస్కి మాత్రమే కదా, ఇవి హెవీ సెట్స్ కదా. సో అందుకే నేను ప్రైజింగ్ ఇది అని చెప్పట్లేదు. ఏం లేదు, వీటికంతా సెట్ కాబట్టి ఇట్లాగే రెడీమేడ్ పీస్ కాబట్టి మీకు ఏ ప్రైస్ కావాలన్నా నాకు పిన్ చేయండి, నేను చెప్పేస్తాను. కొంచెం ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకునే వాళ్ళే కొంచెం పిన్ చేయండి. ఓకే.